అన్న కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చే ముందు ప్రెస్ మీట్ పెట్టి ఏం జరుగుతుంది, ఇవ్వాల్సినంత టైం ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీకి, రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏం చేస్తలేరు రేవంత్ రెడ్డి అని ఒక విమర్శ చేశారు. మీరు చూసే ఉంటారు, మీకు తెలియందిగా. నిజంగానే రియల్ ఎస్టేట్ దందానే నడుస్తుందా అన్న, ఇంకేమైనా చేస్తున్నారా? లీడర్ కావాలి అని అనుకుంటే ఓట్లు వేసుకుంటే లీడర్ అవ్వడు. ఓట్ల బలం ఉంటే లీడరు అని అనేది నా విషయంలో నేను అవి నమ్మను. డబ్బు ఉన్నంత మాత్రాన సంతల్లో పశువుల్లాగా మనని వేరే వాళ్ళు కొనొద్దు అనే ఉద్దేశం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తర్వాత 10 ఏళ్ళు అన్న, అసలు కాంగ్రెస్ ఇంక వస్తుందో రాదో కనుమరుగే అయిపోయింది, భూస్థాపితం చేసినాం రాష్ట్రంలో అన్న దగ్గర నుంచి ఓటీలో బీఆర్ఎస్ బీజేపీ అన్నారు తప్ప కాంగ్రెస్ పేరు లేకుండా అటువంటి స్థితి నుంచి నిజంగానే అనుకోకుండా కాంగ్రెస్ వచ్చింది ఆప్షన్ లేక, దాని వెనక ఏమైనా నిజంగానే పని చేసేదా? ప్రేమ అభిమానాన్ని కొనలేము. నన్ను అడగమన్న ప్రశ్న నేను అడుగుతుంది కదా. తెలంగాణలో కాంగ్రెస్లో చాలా వర్గాలు ఉన్నాయి, అనిల్ కుమార్ ఏ వర్గానికి క్లోజ్ అని అడగమన్నారు కాంగ్రెస్లో. అడుగుమన్న వాళ్ళకి మీరు చెప్పండి, లేకపోతే మీరు అడిగినా కానీ ఎన్నో కుళ్ళు కుతంత్రాలతో ఈ పార్టీని రాకుండా చేద్దాము అని అనుకున్న ప్రతిపక్షాలు ఆ రోజు మా ప్రతిపక్ష నాయకులను కూడా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అదే తిరిగి ఇవ్వాలి అని అనుకుంటే, మరియు ముఖ్యంగా మీరు అన్న మాట చాలా పొరపాటు. స్వేచ్ఛగా అందరికీ ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ వాయువుగా ఉండాలి, రాజకీయాలు కూడా చాలా నీట్గా ఉండాలి అని అనేసి మా ముఖ్యమంత్రి గారు ఉంటారు. అంటే అంతకు ముందు నుంచే మీరు నమ్మకం ఉండేనా, గట్టిగా పనిచేస్తున్నారు? ఖచ్చితంగా. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు ఈ 10 సంవత్సరాలు వాళ్ళు ఎంజాయ్ చేసారు, వాళ్ళు దాన్ని అనుభవించారు. మీ కాంగ్రెస్లో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి పెద్ద లీడర్ల నుంచి. స్పీకర్ గారితో మీకున్న అనుబంధం ప్రపంచం అందరికీ తెలిసింది, అది కొత్తగా చెప్పేది కదా. అట్లా కాకుండా ఇంకా అధిష్టానంతో కానివ్వండి, ఇక్కడ రాష్ట్ర స్థాయి అధికారులతోటి పదవుల్లో ఉన్న వాళ్ళతోటి మీకు మంచి స్నేహబంధం ఉంది. నాకు పర్సనల్ డౌట్ అన్న ఒకటి, ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమందికి లంచ్ టైంకి వస్తే లంచ్, డిన్నర్కి వస్తే డిన్నర్, పొద్దున్న టిఫిన్ టైంకి వస్తే టిఫిన్, ఈవినింగ్ వచ్చిన వాళ్ళకి చాయలు జ్యూస్లు ఇదంతా నడుస్తుంది వ్యవహారం, టిఫిన్లు స్నాక్స్, ఇదంతా ఎట్లా అన్నా షెడ్యూల్ ఉంటుంది, ఎవరు వస్తారో తెలియదు. అప్పటిదప్పుడు అంటే ఎంతమంది వర్క్ చేస్తుంటారు ఇక్కడ ఇట్లా మీ వ్యవస్థలో? మేము అడ్రస్ కోసం వస్తే ప్రతి ఒక్కరూ మీ ఇంటి అడ్రస్ ఏదంటే ఇట్లా వేలు పెట్టి చూపిస్తున్నారు కదా. ఇంతమందితో ఎట్లా మెయింటైన్ చేయగలుగుతారు కమ్యూనికేషన్ మీరు? కొంతమందికి మంచి చేసే క్రమంలో కొంతమందికి శత్రువులు కావాల్సి వస్తుంది. మీరు ఎవరికి న్యాయం చేస్తే ఇంకో పక్కన ఉన్న వాళ్ళు అనిల్ కుమార్ శత్రువు అవుతుంటే మీకేమవుతుందో బయటికి పోతే, ఇట్లా ఇంట్లో వాళ్ళ భయాలు ఇంట్లో వాళ్ళకు ఉంటాయి. నా లక్ష్యం ఒకటి, నాన్న పేరు మంచిగా ఉండాలి, లేని లోటు నాకు చాలా వివరంగా నాకు తెలుసు. ఆ బాధ ఎట్లుందో, మంచి పేరు తెచ్చుకోవాలి, అందరి గుండెల్లో నేను ఉండాలి.